హాయ్ అండి అందరికీ నమస్తే. 'నా రాక్షసుడు' పార్ట్ 143 ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందుగా సూర్య, ధరణి రింగ్స్ మార్చుకుంటే, ఆ తర్వాత రాహుల్, రమ్య తర్వాత స్వప్న రింగ్స్ మార్చుకుంటారు. వాళ్ళు రింగ్స్ మార్చుకున్నంత సేపు వాళ్ళ మీద పూల వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. స్పెషల్‌గా అరేంజ్ చేసే కొన్ని స్పెషలైజర్స్‌తో పిల్లల ఆటపాటల డాన్సులు మధ్య ఎంతో అంగరంగ వైభవంగా 3 జంటల ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చిన అతిథులంతా ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళి అన్ని దేశపు స్పెషల్స్ చూసి ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తూ వర్మ ఫ్యామిలీని పొగుడుతూ ఉంటారు అందరూ. ఎంగేజ్మెంట్ అంటే ఇంత గ్రాండ్‌గా చేస్తే పెళ్లి ఇంకెంత గ్రాండ్‌గా చేస్తారో, ఇంకేం ఎంటర్‌టైన్‌మెంట్ స్పెషల్స్ అరేంజ్ చేస్తారో అని. ఎన్ని మీటింగులు పనులు ఉన్నా పక్కన పెట్టి ఫంక్షన్‌కి రావాల్సిందే, మిస్ కాకుండా అని ప్రతి ఒక్కరూ పొగిడేవాళ్ళే. కొడుకు చేసిన అరేంజ్‌మెంట్స్‌కి, వచ్చిన అతిథుల్లో పొగడ్తలకి మహేంద్ర గారికి ఛాతీ గర్వంతో పొంగింది. అతిథులకు ఎక్కడా ఏ లోటు లేకుండా అడుగడుగునా ఎంతోమంది వెయిటర్స్ ఉన్నా కూడా మహేంద్ర, రాఘవ, శేఖర్ గార్లు ముగ్గురు ప్రతి ఒక్కరినూ పలకరిస్తూ దగ్గరుండి వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇస్తున్న అతిథి మర్యాదలను చూసి ప్రతి ఒక్కరికి హ్యాపీగా అనిపించింది. ఎవరికి వారు బిజీగా ఉంటే రాథోడ్ ఎవరి దగ్గర తన పెర్ఫార్మెన్స్ చూపించాలి అని చూస్తూ ఉండగా రాఘవ్ గారు కనిపిస్తారక్కడ. హమ్మయ్య! ఈయన చూడ్డానికి కొంచెం కూల్ పర్సన్‌లా ఉన్నారే అని వెళ్ళి ఆయనతో పాటు వెయిటర్స్‌తో అక్కడ వాళ్ళకి ఏం కావాలో చూడండి, వీళ్ళు పిలుస్తున్నారు వెళ్ళండి అని ప్రతి దాంట్లో దూరి ఎంగేజ్మెంట్ తన వాళ్ళదే అని బిల్డప్ ఇస్తున్న రాథోడ్‌ని చూసి మీకెందుకు బాబు శ్రమ, మీరు వెళ్ళి డిన్నర్ చేయండి అంటారు రాఘవ. అయ్యో అంకుల్, ఇందులో శ్రమేముంది? ఎవరూ లేని నాకు అందరినీ నన్ను ఇలా కలుపుకుంటూ మన వాళ్ళని తృప్తి పడుతూ ఉంటానని ఇంకా 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టి రాఘవ్ గారిని బుట్టలో వేసుకుంటాడు ఆయన రాథోడ్. ఆ మాట ఈ మాట చెప్తూ రాఘవ్ గారి మాటలు కలుపుతాడు. దేవుడు ఎక్కువగా ఎప్పుడూ చెడు చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తాడు అనడానికి నిదర్శనం రాథోడ్. మాటల ప్రవాహంలో కర్మకాలి రాథోడ్ బాబాయ్ రాఘవ మహేంద్ర గారితో కలిసి చదువుకున్న వ్యక్తి ఫ్రెండ్ అని తెలిసింది. ఇంకేముంది, రాథోడ్ ఆనందానికి తన పెర్ఫార్మెన్స్‌కి హద్దు లేకుండా పోయింది. మా బాబాయ్ మీకు తెలుసా అంకుల్? ఎంత హ్యాపీగా ఉందో ఈ విషయం తెలిసినందుకు. అంతలో మహేంద్ర కూడా అక్కడికి వస్తారు. రేయ్ మహీ, మన రవి అన్నయ్య కొడుకట ఈ అబ్బాయి అని పరిచయం చేస్తాడు రాథోడ్‌ని. మహేంద్ర గారు నాకెందుకు తెలీదు ఇతను, కానీ రవి కొడుకని తెలీదు అని. ఇప్పుడు రవి ఎక్కడుంటున్నాడు? ఎలా ఉన్నాడు? కలిసి ఎన్ని సంవత్సరాలయ్యిందో అని అడిగేసరికి రాథోడ్ నిజంగానే చాలా ఎమోషనల్ అవుతూ బాబాయ్ లేరు అంకుల్, ఈ మధ్యనే చనిపోయారని చెమ్మగిల్లిన కళ్ళతో వాళ్ళ వైపు చూస్తూ చెప్తాడు రాథోడ్. రవి చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోయాడని తెలియగానే మహేంద్ర, రాఘవ్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఒకే ఊర్లో ఉంటూ కూడా మాకు తెలియనే లేదు అని అనుకున్నారు వాళ్ళు. రాథోడ్ మాత్రం నిజంగానే ఎమోషనల్ అవుతూ చిన్నప్పుడు నా తల్లిదండ్రులు చనిపోతే తన బాబాయ్ తండ్రి అయ్యి తనని పెంచి చదివించి ఇంతటి వాడిని చేశారు, కానీ ఆయన చూసుకునే అదృష్టం నాకు దక్కించలేదు ఆ దేవుడు. నాకు ఎంతో చేసిన బాబాయ్‌కి నేను ఏ లోటు లేకుండా ఆయన్ని కూర్చోపెట్టి, ఏ కష్టం లేకుండా చూసుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది. మళ్ళీ నన్ను ఎవరు లేని అనాథని చేశాడు బాబాయ్. ఆ దేవుడని ఎమోషనల్ అవుతూ ఉంటాడు రాథోడ్. రాథోడ్ బాధను చూసి ఊరుకో బాబు, దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళని తొందరగా తీసుకొని వెళ్తాడు. బాధపడకు నువ్వు. ఇంతగా బాధపడినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఏంటి? ఎవరూ లేని అనాథవు అని ఎందుకు అవుతావు బాబు నువ్వు? నువ్వు రవి కొడుకైతే మాకు కొడుకులాంటి వాడివే.
రవి నిన్ను చేరతీసి ఇంతటి వాడిని చేశాడంటే నువ్వు ఎంత మంచివాడవో అర్థమవుతుంది. రవి సామాన్యంగా ఎవరిని దగ్గరకు తీసుకోడు. వాళ్ళు ఎంతో మంచివాళ్ళైతే తప్ప, తన వాళ్ళైన వాళ్ళు అయినా సరే వాళ్ళు స్వార్థపరులు, చెడ్డవాళ్ళైతే దూరంగానే పెట్టేవాడు. చిన్నప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేశాడు. నువ్వు ఎందుకురా ఇలా చేస్తావని చెప్పినా కూడా మంచిగా నటించి విషం చిమ్మే వాళ్ళను ఎప్పటికీ నమ్మకూడదు. వాళ్ళతో 10 అడుగులు దూరంగానే ఉండాలి అనేవాడు రవి. ఆ మాట వినగానే రాథోడ్‌కి ఒక్కసారి ఎవరో చెంప మీద ఛల్లుమని కొట్టినట్టు అనిపించింది. ఇప్పుడు అతను చేస్తున్న పని కూడా అదే కదా మరి! మన రాథోడ్ మళ్ళీ మనసులో లేదు, నేను చేస్తుంది కరెక్టే. నా తమ్ముడు చనిపోవడానికి కారణమైన వాళ్ళని నాశనం చేయడం కరెక్టే అని అనుకుంటాడు రాథోడ్. రాఘవ మహేంద్ర రాథోడ్ పర్ఫార్మెన్స్ చూసి కరిగిపోయి, నువ్వు కూడా మా కొడుకు లాంటి వాడివే. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మా ఇంటికి రావచ్చు అని ఇలా చేశాడు అతని పెర్ఫార్మెన్స్‌తో మన రాథోడ్. ఇక ధరణి పిల్లలతో ఆపకుండా ముచ్చట్లు చెప్తూనే ఉంది. వాళ్ళు చెప్పే మాటలు విసుగు లేకుండా వింటూనే ఉంది. ఒకవైపు బిజినెస్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూనే ధరణి నవ్వును చూసి మైమరిచిపోతూ మనసులో, హా పొట్టి, ఎంతమందిలో ఉన్నా నా చూపు నా మనసు అంతా నీ వైపు ఉండేలా చేశావు కదే అని అనుకుంటాడు సూర్య. శారద, సునంద 2 సార్లు ధరణి దగ్గరకు వచ్చి భోజనం చేద్దువు గాని రా అని పిలిచారు. లోపల ఆకలిగా ఉన్నా తింటా, మళ్ళీ తింటే ఎక్కడ వామిటింగ్ అవుతుందో అని, వామిటింగ్ అయ్యేటప్పుడు లోపల పేగులు నొప్పి పడుతున్నాయి అని దానికి భయపడి నాకు ఆకలి లేదు అస్సలు, తర్వాత తింటానని చెప్తుంది. ఇదంతా చూస్తున్న సూర్య ఫ్రెండ్స్‌తో మళ్ళీ మాట్లాడతానని ధరణి దగ్గరకు వచ్చి, పిల్లలతో డిన్నర్ చెయ్యరా? మీ అక్కతో కలిసి తిని చాలా రోజులైంది కదా! ఇవాళ మీ అక్కతో తినండి అని అంటాడు. ఆ సూర్య, అవునక్క, నువ్వు తినిపించే ముద్దలు మేము చాలా మిస్ అయ్యాము కానీ ఇవాళ మేము నీకు తినిపిస్తామక్క, పద అని అంటారు పిల్లలు. పిల్లలు అలా అనేసరికి ధరణి ఇంకేం మాట్లాడలేకపోయింది. నేను తినను అని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్‌గా వాళ్ళ వెనకే వెళ్తుంది ధరణి కూడా. సూర్య, ఇప్పుడు ఎలా తినకుండా ఉంటావో నేను చూస్తాను పొట్టిదానా. లోపలంతా ఆకలిగా పెట్టుకుని ఆకలి లేదని అబద్ధాలు చెప్తావా దొంగ మొహం దానా అని అంటాడు సూర్య. ధరణి మాత్రమే వినిపించేలా చిన్నగా. ధరణి మాత్రం బిక్క మొహం వేసుకుని, నీకెలా తెలుసు కన్నయ్య నాకు ఆకలిగా ఉందని అమాయకంగా అని అడుగుతుంది. మళ్ళీ నేను అడుగుతున్నాను చూడు, ఎక్కడో ఆఫీస్‌లో కూర్చుని ఉంటే నేను ఏం చేస్తున్నాను, ఏం ఫీల్ అవుతున్నాను చెప్పే నువ్వు. ఇప్పుడు నా మొహం చూస్తే చెప్పలేవా అని అంటుంది మళ్ళీ ధరణి. కాదా మరి, నేనున్నప్పుడు ఈ ఎక్స్‌ట్రాలు ఎందుకే, ఇప్పుడు అన్నీ మూసుకొని వాళ్ళు పెట్టింది తిను అని అంటాడు సూర్య ధరణిని. వాళ్ళతో పాటు రాహుల్ కూడా జాయిన్ అయ్యి, బావా అందరం కింద కూర్చుని తిందామంటాడు. సూర్య సరే అనగాని ఒక పక్క మ్యూట్ వేసి దాని మీద క్లాత్ వేసి అప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేస్తారు వెయిటర్స్. అందరూ వరుసగా కూర్చున్నారు. పిల్లలు కొంతమంది ధరణి, సూర్య దగ్గర కూర్చున్నారు. మదర్ కూడా చాలా బాగా సరదా సునంద వాళ్ళతో కలిసిపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి అనాథ ఆశ్రమానికి మనీ డొనేట్ చేస్తున్న శారద అంటే మదర్‌కి చాలా గౌరవం. సూర్య చుట్టూ చూస్తూ, డాడీ, మావయ్య ఎక్కడా అని విజయ్‌ని అడుగుతాడు. వస్తున్నారన్నయ్య, వింటూనే ఉన్నాను. రాథోడ్‌ని తీసుకుని వస్తారు మహేంద్ర, రాఘవ. రాథోడ్‌ని చూసి సూర్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. మహేంద్ర, సూర్య, నీకితను తెలుసు కదా అనగానే, బిజినెస్ మ్యాన్ రాథోడ్ ఎవరికి తెలియకుండా ఉంటాడా అని అంటారు. అంతేకాదు, ఈ అబ్బాయి మా ఫ్రెండ్ రవి కొడుకు కూడా అని రాథోడ్ వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం చెప్తారు మహేంద్ర సూర్యకి. అంతా విన్న ఆడవాళ్ళందరూ రాథోడ్‌ని చూసి అయ్యో పాపం అని అనుకుంటారు.
రాహుల్ అయితే బిజినెస్ ఫ్రెండ్ కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయిపోయావా అని నవ్వుతాడు. రాథోడ్ కలుగలుపుతనం, అతని మాటలు అతనికి అందరూ బాగా నచ్చుతాడు. సూర్య అయితే రాథోడ్ని కొన్ని నిమిషాలు అతని వైపే చూసి సెల్వాకి ఏదో మెసేజ్ టైప్ చేసి కళ్ళతోనే ఏదో చెప్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, సూర్య ఏం చేయబోతాడని మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.